ఈ కెమెరా పెట్టావు ఒక వీడియో చేద్దామని, చిన్న వీడియో దేని గురించి? మన ఛానల్లో మన గురించి ఒక ఇంట్రొడక్షన్ ఇద్దామని. ఇంటర్వ్యూ. హాయ్ గైస్, నా పేరు కే. సో దిస్ ఈజ్ ఆర్ కేఎల్ సాగా. కేఎల్ సాగా అంటే బేసిక్గా ఏంటంటే మా ఇద్దరు లైఫ్ జర్నీ. సో కేఎల్ సాగా ఈ ఛానల్లో బేసిక్గా మా డే టు డే లైఫ్, సమ్ టైమ్స్ ఈమె కుకింగ్ రాదు, అస్సలు రాదు. సో ఆమె కుకింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఏమో తీస్తూ ఉంటుంది. చిన్న చిన్న వీడియోస్ వస్తుంటాయి. అండ్ మా ఇద్దరికి ఒక బేబీ ఉంది, ఆమె పేరు జీ బదివే. సో ఆమె ఫన్నీ వీడియోస్ కూడా వస్తుంటాయి. సో అది బేసిక్గా రౌండప్ చేయాలంటే దిస్ ఈజ్ అవర్ ఛానల్ కేఎల్ సాగా. ఇవన్నీ బేసిక్ వీడియోస్, నాట్ టూ షాబీ. అండ్ ట్రావెల్స్లో అది కొంచెం నాకు ఇంట్రెస్ట్, ఆమెకి ఎప్పటి నుంచో ట్రావెల్ చేయడం అని కూడా ఉండేది. సో అవి కూడా ఇన్ డీటెయిల్గా ట్రావెల్ వీడియోస్ కూడా వస్తాయి. మధ్య మధ్యలో కొన్ని తన బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తుంటాయి. షాక్ అవ్వద్దు. అంటే ఏం లేదు, బేసిక్గా మేము ఇద్దరం కలిసి బిజినెస్ చేస్తాం. సో ముందు మీకు తెలుస్తుంది. సో ఇంకేం చెప్దాం అనుకున్నాం? ఏం లేదు, మన స్టోరీ అసలు ఎలా స్టార్ట్ అయింది అనేది చెప్దామని ఒక చిన్న వీడియో. ఆల్మోస్ట్ 16 years అయింది. ఇప్పుడు ఆ స్టోరీ స్టార్టింగ్ నుంచి చెప్దాం అనుకుంటున్నాం. వాళ్ళకి తెలియదు కదా ఎప్పుడు స్టార్ట్ అయిందో ఏంటి అనేది. సో అందుకని చెప్పాలనుకుంటున్నా. ఓ పర్లేదా, నీకు 16 years అని చెప్పావు, ఇంకా నేను ఇంకా ఎక్కడ మర్చిపోయావో ఎలా గుర్తు చేయాలా నేను అనుకుంటున్నా. ఓకే పర్లేదు, 16 years అని బాగానే గుర్తుంది. ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకుంటా. ఓకే, ఒక్కొక్క ఇయర్ యాడ్ చేసుకుంటే ఇప్పటికి 16 అని అర్థమవుతుంది. 16 years బ్యాక్ ఎలా స్టార్ట్ అయింది అది చెప్పు. ఆర్కుట్ అనుకుంటా కదా? అనుకుంటా కాదు, ఆర్కుట్లోనే. అప్పుడు మా దగ్గర ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ అలా ఏం లేదు. ఆర్కుట్ అనే ఒక ప్లాట్ఫామ్లో కలిసాను నేను. నాకు ఆర్కుట్ ఎలా తెలుసు అంటే, నేను ఇంటర్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఆర్కుట్ అని మాట్లాడేవారు. ర్యాండమ్గా చేశాను. తనకి ఇంటర్లో, కానీ నేను మాత్రం నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో అప్పుడు అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్లో మా ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ నుంచి ఆమెకు పరిచయం, నేను యాడ్ చేశాను. ఆబ్వియస్గా ఆ టైంలో అంతే కదా, ఇంకా అమ్మాయిలు స్టెప్ తీసుకోవడం మీకు ఐడియా ఉంటుంది ఆ టైంలో, ఎవరు తెలుసుకున్నారు. దాని తర్వాత కొన్ని మేబీ ఒక 6 months, దాని తర్వాత ఫేస్బుక్ కి షిఫ్ట్ అయిపోయాం. అప్పుడు ఫేస్బుక్ అప్పుడు క్రేజ్ స్టార్ట్ అయింది. సో అసలు గుర్తుందా, వెరైటీగా ఆ డీపీలో పెట్టుకునే వాళ్ళం. అసలుకి 1 month ఒకటి చేంజ్ చేసేవాడు. సో ఇప్పుడు నా ఫేస్బుక్కి వెళ్ళి పాత డీపీలు చూసారు అంటే నవ్వుతారు అసలుకి. నేనే నవ్వుతా, వాళ్ళు ఎవరన్నా అంతే కదా. కానీ ఒక రోజు మాత్రం మన చాట్ చూపిద్దాం, నీ దగ్గర ఉందని కదా. నా ఫోన్ లో మెమరీ ప్రతి హిస్టరీ 2009 కదా మన 9 లో. కానీ అంటే ఆర్కుట్ లో 9, 10 లో మనం ఫేస్బుక్ స్టార్ట్ అయింది. ఫేస్బుక్ 2010 నుంచి ఉంటుంది చాట్. కొన్ని అవి కూడా స్క్రీన్ షాట్ తీసి ముందు చూపిద్దాం, ఇఫ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే. చూద్దాం, నేనైతే చూపాను. ఓకే, కొన్ని ఉంటాయి అవి అట్లీస్ట్ డేట్స్ అలా చూపిద్దాం. ఓకే అలా. నెక్స్ట్ దాని తర్వాత నుంచి ఫేస్బుక్ లో అప్పుడు స్మార్ట్ ఫోన్ ఫస్ట్ నువ్వు తీసుకున్నావు అనుకుంటా కదా. నేను ఫస్ట్ జాబ్ తర్వాత నేను ఫస్ట్ స్మార్ట్ ఫోన్ తీసుకున్నాను. ఆఫీస్ నేను అప్పుడే తీసుకోలేదు. నేను మా డిగ్రీ అయిపోయాక జాబ్ జాయిన్ అయ్యా. సో అక్కడ కంప్యూటర్ ఉంటుంది కదా, సో అక్కడ ఆఫీస్ టైంలో చాట్ చేసేది. నేను ఆఫీస్ కన్నా ముందు నా దగ్గర సిస్టమ్ ఉండేది. సిస్టంలో డైలప్ కనెక్షన్స్ యూస్ చేసి ఆ జమానాలో ఆర్కుట్, ఫేస్బుక్, టోరెంట్స్, గేమ్స్ అవన్నీ చేసేవాళ్ళం. సో గుర్తు చేసుకుంటూ ఉంటే ఇప్పుడు జెన్జీలకి ఇదేది అర్థం కాదు అసలు. అప్పట్లో మేము ఇలా డైలప్ కనెక్షన్స్ లో ఇంటర్నెట్ అనేది ఒక పిచ్ ఉండేది. డైలప్ కనెక్షన్స్ అంటే ఇప్పుడున్న 100 MBPS కనెక్షన్లు కాదు, ఇట్స్ 56 kbps. సో kbps అంటే మీ ఫోన్లో ఎప్పుడైనా ఈ సింబల్ చూసారా, దానికన్నా తక్కువ స్పీడ్.
అదే జెన్జీలకు అర్థం కాదులే, మిలీనియల్స్ మాత్రం అర్థమవుతుంది ఏంటి అప్పటి కష్టాలు ఏంటి అనేది. యా సో స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత వాట్సాప్కి షిఫ్ట్ అయ్యాం ఇంకా. ఓకే, అలా వాట్సాప్కి షిఫ్ట్ అయిన తర్వాత ఎప్పుడు కలిసాము చెప్పు. ఓకే 16 years అని బాగానే గుర్తుంది. కలిసింది అయితే డేట్ నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే నాకు అదే రోజు ప్రమోషన్ వచ్చింది. ఓకే, సో ఇట్స్ నవంబర్ 5th 2010. నాకు అది గుర్తుంది, ఎందుకంటే నిన్ను కలిసిన తర్వాత నేను ఫస్ట్ లాగిన్ ప్రమోట్ అయిన లాగిన్ అనమాట. ప్రమోట్ అయిన వెంటనే నా ఫస్ట్ డే ఆఫ్ వర్క్ అది. సో నాకు అది బాగా గుర్తుంది. సాటర్డే కానీ పర్లేదు బాగానే, సాటర్డే రోజు వచ్చి కలిసి వెళ్ళాడు. అండ్ దాని తర్వాత ఏమైందో చెప్పు అసలుకి అదన్నీ మాట్లాడు. ఎందుకు మాట్లాడదు అదే మెయిన్ తెలుసా అసలుకి. ఒక్క నిమిషం ఆగు. కాల్ అయిపోయిందా? అయిపోయింది. కాఫీ చేసావా? ఈ గ్యాప్ లో నేను కాఫీ కూడా చేసేసాను. ఈ కాల్ గ్యాప్ లో ఏ ఫ్లేవర్ చేసినావు? కాంటినెంటల్ చేసావా? నీకు అదేగా ఇష్టం. సరే, ఇందాక ఇక్కడ ఆపాం. కలిసిన తర్వాత ఎందుకు మాట్లాడద్దు, ఎందుకు మాట్లాడద్దు తెలియాలి కదా అసలుకి. చెప్పాలంటే నాకు ఇప్పటికి కూడా తెలియదు తెలుసా. ఆ రోజు కలిసిన తర్వాత ఒక 10 days వరకు అసలుకి కాల్ కాదు కదా, ఈవెన్ మెసేజ్ కూడా చేయలేదు అసలుకి. ఆ రీజన్స్ అవన్నీ చెప్పకూడదు, లైక్ సరే ఓకే. సో అదే అండి, ఫస్ట్ 2010లో November 5th కలిసాము. తర్వాత ఒక 10 days గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత నాకు తెలిసి మనం ఎప్పుడు గ్యాప్ ఇవ్వలేదు, అసలు గ్యాప్ ఇవ్వలేదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇంకా ఇప్పటికి 2010 అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 16 years. ఇందాక అడిగారు కదా 2016 years అని. సో 10 నుంచి ప్రెసెంట్ ఇయర్ మైనస్ చేసేస్తే నాకు కరెక్ట్ ఇది వచ్చేస్తుంది అనమాట. అది అందుకని ఈజీగా గుర్తుంది 2010 అని చెప్పి కలిసిన రోజు నుంచి. సో ఏ ఇయర్ అయినా అలా ఈజీగా గుర్తుంటుంది. సో 2010 నుంచి 2018 వరకు అలా కలుస్తూ ఫ్రెండ్షిప్ నుంచి లవ్. దాని తర్వాత 2018లో పెళ్లి ఫస్ట్. అది చాలా ట్విస్ట్లు ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం చాలా కష్టం అవుతుంది. కానీ చాలా లాంగ్ కాదు, అది చెప్పాలంటే ఫిల్మీగానే ఉంటది. ఫిల్మ్ స్టోరీ కన్నా ఏం తక్కువ కాదు మా పెళ్లి. యాక్చువల్గా అరేంజ్ మ్యారేజ్, దెన్ నిఖా. చెప్పాలనుకున్నావా లేదా? అంటే నేను ముందు చెప్దాం అనుకున్నా, సరే చెప్పేసావు కదా. 2018 తర్వాత పెళ్లి తర్వాత నేను పెళ్ళి అవ్వగానే నేను జాబ్ మానేశాను. అంటే నా ఇక్కడ తన ప్లేస్ నుంచి నా ఆఫీస్కి దూరం అవుతుందని. తర్వాత 2020లో మేము బిజినెస్ స్టార్ట్ చేసాం. అంటే తను 2017 నుంచి, యాక్చువల్గా 2017 నుంచి నా ఫస్ట్ బిజినెస్. అక్కడ నుంచి తను ఎలాగో జాబ్ మానేసింది, నేను కూడా 2020లో 2 years పెళ్ళైన తర్వాత 2 years జాబ్ చేసి కంప్లీట్గా జాబ్ వదిలేసి కంప్లీట్ బిజినెస్ మ్యాన్ లాగా మారిపోయాడు. ఫుల్ టైం బిజినెస్గా చేసుకుంటున్నాను. సో ఇట్స్ గోయింగ్ గుడ్. 2024లో పాప పుట్టింది. జస్ట్ నౌ 20 months అనుకోండి. అవును. సో ఇప్పుడు ఈరోజు 2026. సో ఫస్ట్ నా యూట్యూబ్ వీడియో మా స్టోరీతో ఇలా స్టార్ట్ చేయాలనుకున్నా నేను. ఇది అండి మా కేఎల్ సాగా స్టోరీ. సో కేఎల్ సాగా మా ఇద్దరు స్టోరీ ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అవి క్లియర్గా వీడియోస్ తీసుకుంటాను. దాంట్లో మధ్యలో ఎప్పుడన్నా ఇఫ్ యూ పీపుల్ లైక్ ఇట్ లెట్ మీ నో, విల్ డూ అనదర్ వీడియో ఆఫ్ అవర్. 2010 నుంచి 18 మధ్యలో గ్యాప్ చూసారా? అవన్నీ చాలా ఉన్నాయి. ఆ మధ్యలో ఏమన్నా స్టోరీ అలాంటిది ఇంట్రెస్ట్ ఉంది వీడియోస్ అండ్ ఫొటోస్ ఉంటే అవి దాంతో పాటు నేను ఒక వీడియో తీస్తాను. ఇంకేమైనా ఉందా? ఐ థింక్ దట్స్ ఇట్. అంతే, ఈ వీడియో మాత్రం ఇంతే. సో నెక్స్ట్ వీక్ మేము మా పేరెంట్స్ ఇంటికి వెళ్తున్నాము. బేబీని తీసుకొని రోడ్ ట్రిప్ వెళ్తున్నాము. సో రోడ్ ట్రిప్ బ్లాగ్ ఉంటుంది. 500 kilometers అప్ అండ్ డౌన్ 1000 kilometers అవుతుంది అనుకోండి. సో ఆ వీడియో మీకు ఫస్ట్ సెకండ్ వీడియో ట్రావెల్ బ్లాగ్ ఉంటుంది. ట్రావెల్ వీడియో ఉంటుంది. అండ్ ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ అస్, షార్ట్ వీడియోస్ అయితే చూసే ఉంటారు జీవి. సో డూ సబ్స్క్రైబ్ అస్ ఛానల్, ప్లీజ్. ఇట్ విల్ హెల్ప్ అస్. ప్లీజ్ సబ్స్క్రైబ్
అంటే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. కమెంట్. అండ్ మీకు ఇంకా ఎవరితో ఇలాంటి స్టోరీస్ ఇంకా మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటారు, ఓకే వీళ్ళని చూసి ఆ స్టోరీ గుర్తొచ్చిందంటే వాళ్ళతో కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్. బాయ్.